హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే నిన్ను బట్టి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడండి. మనం ప్రభు దగ్గర ఏం చేయక్కర్ల, మనమేం మాయలు మంత్రాలు ఏం చెయ్యం. దేవుని కంటి ముందు నిలబడితే చాలు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక్క మాట, ఎందుకు అబ్బాయి వచ్చావని ప్రభు ఏమని అడిగాడా? ఆయనకు తెలుసండి. మనం అడక్క ముందే మన బాధ ఏంటో ఆయనకి బాగా తెలుసా తెలీదా? తెలుసు. ఆ పక్షవాతంతో పడున్నోడిని చూసి నీకు స్వస్థత కలుగునుగాక అనలేదు. ఏమన్నాడు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనకొచ్చే రోగాలకి, మనకొచ్చే బాధలకి, మనకొచ్చే సమస్యలకి, మనకు మనశ్శాంతి లేకుండా పోవటానికి, వీటన్నిటికీ మూలమేంటో తెలుసండి? పాపం. ఈ రోజున మన జీవితాల్లో పాపపు గ్రహింపు లేని వారిగా ఉన్నామండి. అందుకే వాక్యం వినాలండి. వాక్యం వింటుంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే గంతులేయటం, హల్లెలూయా అంటాం, పాటలు పాడతామే అనుకుంటున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి మనలో చేసే కార్యం ఏంటంటే మన స్థితిని మనకు చూపిస్తాడండి. మనం ఎక్కడున్నామనే తెలియజేస్తాడు. మనం ముందుకు పోలేకపోవడానికి మీ పాపములే కారణము. మీకు మేలు కలుగకపోవడానికి మీ పాపమే కారణము. పాపము వలన వచ్చు జీతము ఏంటన్నది? మరణము. ఈ లోకంలో అందరూ మరణిస్తాం, కానీ మరణించిన తర్వాత మరొక మరణం ఉంది. అది రెండవ మరణము. అది అగ్ని గంధకములతో మండే గొండము. క్రీస్తు యేసునందున్న వారికి ఆ మరణం లేదండి. యేసు ప్రభువును నమ్మిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు తిరిగి లేస్తాడంటే సమాధులు తెరబడతాయి, మృతులైన వారు లేపబడతారని బైబిల్ చెప్తూ ఉంది. పాపం ఉంటేనే మన దగ్గరకు వస్తాడు సాతాను. పాపం లేకపోతే సాతాను మన దగ్గరికి రాలేడు. అందుకే దాచబడిన పాపాన్ని ఉంచుకోకండి. సౌలు అనే మహారాజును దేవుడు కోరుకున్నాడు, రాజుగా చేశాడు, కొత్త మనసు ఇచ్చాడు. అతని జీవితంలో దావీదు మీద అసూయ వచ్చింది. అతనికి విషపు చూపు నిలిపాడంట అన్నాడు. అంతే, సైతానికి సంతోషం దొరికింది. కోపమన్నా, గర్వమన్నా, అబద్ధమన్నా అవన్నీ ఎవరి సొత్తు తెలుసా అండి? సాతాను సంధివ్వటం అన్నమాట. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకండి. సాతాను వచ్చి కూర్చునేదాకా చేయబాకండి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. పాపానికి విరుగుడు ఒకటేనండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అంతే, ఒప్పుకున్న మరుక్షణంలో పాపానికి నీ మీద శక్తి లేదిక. పాపం నీ జోలికి రాదిక. అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో సాతాను మనతో సెటిల్ అయిపోతాడు, మనలో బస చేసేస్తాడు. ఇంటిలో పాపం అయితే ఇంట్లో కూర్చుంటాడు, హృదయంలో పాపం చోటిస్తే హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. దాని నుంచి విడుదల కావాలంటే పాపం పోవాలి. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, నీ పాపములు క్షమించబడినవి. పాపము క్షమిస్తున్నాను అని చెప్పటం కాదండి, ఆ పాప ఫలితము నుండి ఒక మనిషిని విడిపించడం ముఖ్యం. ఆ అధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నువ్వు నేను కూడా ఎవడైనా కూడా క్షమించామని చెప్పొచ్చు, కానీ ఇంకొకటి పాపాలను తీసివేయటానికి పాప పరిహారం చెల్లించాలి, ఆ రుణం చెల్లించాలి. అది యేసు ప్రభు చెల్లించాడు. అయితే 10వ వచనం చూడండి చివరిగా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే, ఎప్పుడండి? తక్షణమే వాడు లేచి
పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. మోసుకొచ్చారు నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు వాడంతట లేచి వాడు వెళ్ళిపోయాడు. అంతవరకు దేని మీద వాడు ఆధారపడ్డాడో ఆ పడకను ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. ఏంటంటే ఈ రోజున నీ జీవితంలో అలాంటి అద్భుతం చేయాలని ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని పట్ల దేవుడు అడుగుతున్నాడు. మనకు శారీర సంబంధమైన పక్షవాతం లేవు, కానీ ఆధ్యాత్మికంగా మనం అవిటివారిగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, ప్రార్థించలేని వారిగా ఉన్నాం, హృదయ శుద్ధిని కాపాడుకోలేని వారిగా ఉన్నాం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, నోటిని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, మన చూపులు సరిగా పెట్టుకోలేని వారిగా ఉన్నాం, పాపాన్ని ప్రేమించే కన్నులు గల వారిగా ఉన్నాం. ఏ బలహీనత ఉందో అదొక బలహీనత, అదొక ఆధ్యాత్మికమైన రోగం, పాప రోగం. అది అన్ని రోగాల కంటే మించిన భయంకరమైన రోగం. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది భయంకరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం చెప్తుందండి. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మనకుంది. ఆ హృదయాన్ని అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ పాపాలు క్షమిస్తాను, నీకు నూతన హృదయము, నూతన స్వభావాన్ని ఇస్తాను. నువ్వు గతంలో ప్రేమించిన పాపాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించే జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మన జీవితంలో దీవెన ఉంటుందండి. శాపము నుండి విడిపించబడతాం, మన రోగాల నుంచి స్వస్థపరచబడతాం, మనం చేయనిదంతా సఫలమవుతుంది. నా మాట విన్నవాడు తాను నన్ను వెంబడిస్తాడని ప్రభు చెప్పాడండి. ఈరోజు యేసయ్య మాటలు వింటే నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు. నీవు దేవునికి దూరం అయితే నిన్ను మొయ్యటానికి నలుగురు కావాలి, నిన్ను భరించడానికి నలుగురు కావాలి, నిన్ను పోషించడానికి నలుగురు కావాలి. కానీ యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిన్ను దీవిస్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారినైనా ఈ ఆవరణలో చేతులెత్తిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్లో వీక్షిస్తూ పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి చేతులెత్తిన వారుంటే వారిని కూడా చూడయ్యా. ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా ఏ మూల ఎవరున్నా, ఎక్కడ నుండి వింటున్నా నీ పరిశుద్ధాత్మ శక్తి వారి అంతరంగములలో కూడా క్రియ జరిగినట్లు నీ కార్యాన్ని రాత్రి జరిగించయ్యా. వద్దయ్యా, ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా, ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకును మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు, మా దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. ఈ రాత్రి ఎవరైనా ఇంకను ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేస్తున్నాము తండ్రి. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును, సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం